ఇక్కడ మనము హామానుని గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఇతను రాజుగారి ఆస్థానంలో ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి. రాజు అతన్ని అందరికన్నా ఎక్కువగా ముఖ్య సలహాదారుగా నియమించి, రాజు తరువాత రాజంతటి స్థానంలో ఉంచాడు. ఎంతగా రాజు అతన్ని హెచ్చించాడు అంటే, హామాను ఎదురుపడినప్పుడు అందరూ మోకాళ్ళుని అతనికి నమస్కరించాలని రాజుగారి యొక్క ఆజ్ఞ. అయితే ఈ హామాను ఒక అగాగీయుడు. మొదటి సమూయేలు గ్రంథము 15:33లో చూసుకుంటే, దేవుని ప్రవక్త అయిన సమూయేలు చంపిన అమాలేకీయుల రాజైన అగగు వంశానికి ఇతను చెందినవాడు. ఇశ్రాయేలీయులకు చాలా శత్రువులైన వారు ఈ అమాలేకీయులు. వీళ్ళు చాలా దుష్టులు. అందుకే ద్వితీయోపదేశకాండం 25:19లో ఇశ్రాయేలీయులతో ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచి వేయుము, ఇది మరచిపోవద్దు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టే మొర్దెకయి హామానుకు వంగి నమస్కరించలేదు. నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని రాజసేవకులతో చెప్తాడు. ఇప్పుడు కూడా ఏ వ్యక్తి అయినా, ఏ మనుష్యుడైనా దేవునికే లోబడాలి కానీ, దేవునికి విరోధంగా ప్రవర్తించే వారికి లోబడటము క్రైస్తవుడిగా ఎవ్వరికి కూడా తగదు. ఈ విషయం మనం మొర్దెకై ద్వారా గ్రహించవచ్చు. హామానుకు చాలా కోపం వచ్చింది. అయితే మొర్దెకై ఒక్కడినే చంపితే అది చాలా సులభం. కానీ మొర్దెకైతో పాటు అతని జాతిని కూడా సమూలంగా నాశనం చేయాలి అని హామాను అనుకున్నాడు. అందుకే ఈ యూదులందరి గురించి రాజుకి చాలా అబద్ధాలు చెప్తూ, ఆ జాతి పేరు ఎత్తకుండా జనుల్లో ఈ ఈ జాతి వారు చెదరి ఉన్నారు అని చెప్పి, వాళ్ళ వల్ల రాజుకి ఏం ప్రయోజనం లేదు అన్నట్టు, వాళ్ళు రాజు ఆజ్ఞలు ఏమాత్రం పాటించడం లేదని రాజునకు చెప్పి, వారిని నాశనం చేయడానికి రాజు యొక్క అధికార ముద్ర గల ఉంగరంతో ఒక చట్టాన్ని తయారు చేసి, ఆ ఉంగరం ముద్రింపబడేలా చేస్తాడు. ఈ వార్త విన్న మొర్దెకయి దుఃఖంతో తన బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని, తల మీద బూడిద పోసుకొని చాలా రోదిస్తాడు. యూదులు కూడా చాలా చెప్పలేని వేదనతో, దుఃఖంతో ఉండడం జరుగుతుంది. అయితే మొర్దెకయి ఇలా గోనెపట్ట కట్టుకొని దుఃఖిస్తున్నాడని తెలిసిన ఎస్తేరు ఆయనకి బట్టలు పంపించి, నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అన్నప్పుడు, ఎస్తేరు తను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండుల్లో హతాకు అనే ఒకరిని పిలిచి, ఎందుకు మొర్దెకయి ఆ విధంగా చేయడానికి కారణం ఏమిటి, ఎందుకైంది తెలుసుకుంటకు అతని దగ్గరికి పంపిస్తుంది. హతాకు మొర్దెకయిని అడిగినప్పుడు అతను యూదులను నాశనం చేయుటకు హామాను పన్నిన కుట్రను గురించి, షూషన్లో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూసి తెలుపమని హతాకు చెప్తాడు. అంతేకాదు, ఆమె తన జనుల పక్షాన నిలబడి వాళ్ళ తరపున రాజుతో మాట్లాడాలని, అలాగా నువ్వు మాట్లాడితే ఈ యొక్క నాశనం నుంచి తప్పించుకోగలమని అతను ఒక సందేశం పంపిస్తాడు.